మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది, హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటున్నారు కదా, చుట్టూ 40 కిలోమీటర్ల వరకు ఇది ఒక మంచి హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ ఫెసిలిటీస్ ఇంత అరకొరగా ఉంటే మిగతా పరిస్థితి ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ కేసు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే టేక్అవుట్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు ఈ రోజు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. ఓకే, పొరపాటు అయిపోయింది. ముందు నీ పొరపాటుని ఎప్పుడు సరి చేసుకుంటారు? మాకు ఎన్ని రోజుల టైంలో మాకు సమాధానం చెప్తారు? మాకు మంచి హాస్పిటల్ ఎందుకు సెటప్ ఎందుకు కాదు? మాకు హాస్పిటల్ కావాలా, డిస్ట్రిక్ట్ ఉంది, ఫెసిలిటీస్ అన్ని కావాలా, ఇప్పుడు చూపిస్తారు. పట్టించుకోరు. స్టాఫ్ నెగ్లిజెన్స్ ఉంది. ఆ స్టాఫ్ నెగ్లిజెన్స్ ఎప్పుడు పోతుంది? డబ్బులు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ద మనీ, ద సాలరీ టు ద డాక్టర్స్. వై దే ఆర్ నాట్ సో రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఒక నిమిషం చెప్తానండి. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు జూనియర్ డాక్టర్లకి మాకు జీతాలు రాలేదని రోడ్లో పోతారు, మేము మా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజల డబ్బులు తానే కదా, మేము ప్రశ్నించే హక్కు మాకు ఎందుకు లేదు? మేము అంతా ఇంకొకటి ఏమంటే, మాకు సూపరింటెండెంట్ డాక్టర్ తో మేము మాట్లాడతాము, కొంతమంది టీమ్ లా ఫామ్ అవుతాము. మాకు ఇలాంటి సమస్యకి ఏం పరిష్కరిస్తారు? ఎప్పుడు ఫెసిలిటీస్ ఎప్పుడు సమకూరుతుంది? ఎంతవరకు ఎప్పుడు లోపు మాకు ఇవన్నీ సమస్యలు తీరుతాయి? ఎప్పుడు మంచి హాస్పిటల్ వస్తుంది? రేపు పొద్దున చిన్న సమస్య వచ్చినా మాకు ఈ సమస్య అనేది తొందరగా పరిష్కారం అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అని అంటే ఒక విత్ ఇన్ అవర్ లో రెస్పాన్సిబిలిటీ, మాకు ట్రాన్స్పరెన్సీ కావాలా, రెస్పాన్సిబిలిటీ కావాలా. We want a hospital. We want the facilities. See, we want the facilities. Listen. We want the hospital with all the facilities, because it's not a small hospital. It's a district hospital. We expect the facilities what is supposed to have a district hospital. Good afternoon, sir. నాది ముదివేడ్ క్రాస్. నిన్న ముదివేడ్ క్రాస్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది, 2-వీలర్ యాక్సిడెంట్. సయ్యద్ మౌలాలి అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. నిన్న 5 గంటలకి ఇక్కడికి తీసుకొచ్చినారు. తీసుకొని వచ్చే దానిలోనే అంబులెన్స్ లో ఎక్విప్మెంట్స్ అనేది ఏమీ ఫెసిలిటీ లేవు. సరే అంబులెన్స్ తీసుకొచ్చినారు హాస్పిటల్కి వస్తానే వెంటనే 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు ట్రీట్మెంట్ అనేది జరగలేదు. సార్, దానివల్ల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది. మళ్ళా ఇంకో ప్రాణం పోయిన తర్వాత కానీ 10 మినిట్స్ ఉండండి, మేము బయటకు పంపిస్తామని చెప్పినారు. బట్ 10 మినిట్స్ తర్వాత వచ్చి చనిపోయినాడు అని చెప్తారు. ఆ విషయం ముందే చెప్పేయంటే మేము ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిండొచ్చు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా పిల్లోడు చనిపోయినారు సార్. ఇంకోటి ఏమంటే, ఈ రోజు మా తమ్ముడికి మా పిల్లోని జరిగినట్లు రేపు పొద్దున ఇంకోసారి జరగకూడదు అనేసి ఇదంతా ధర్నా చేస్తా ఉన్నాము. నమస్కారం. మేడం గారిని, ఆర్ఎంఓ మేడం గారిని, ఎవరైతే మీ పెద్దలు వాళ్ళ ముందు మాట్లాడటం జరిగింది. వాళ్ళంతా వీడియో ఆర్ఎంఓ సార్కి, సూపరింటెండెంట్ గారికి, ఆ మేడం గారు అది జరిగినప్పుడు ఎవరు డాక్టర్ డ్యూటీలో ఉన్నారో, ఎంతలు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడానికి రిపోర్ట్ రాసి పై అధికారులు పంపిస్తారు. మళ్ళీ ఈ విధంగా జరగకుండా చర్య తీసుకుంటారని సూపరింటెండెంట్ మేడం గారు, ఆర్ఎంఓ గారు, మన ఎవరైతే మన ప్రతినిధులు మన కథలు వచ్చారో వాళ్ళకి అభయవడం జరిగింది. మాకు అయిపోయింది సార్. రేపటి నుంచి ఎక్విప్మెంట్ లేదు, అది లేదు, స్టాఫ్ లేదు అంటారు. ప్రాణం 5 నిమిషాలు చూడడానికి 5 నిమిషాలు స్టాఫ్ లేదు అంటే అన్ని మెయింటైన్ చేయాలి సార్. ఇలా క్షమాపణ చెప్తారా? ఈరోజు క్షమాపణ చెప్తారా సార్? ఈరోజు క్షమాపణ చెప్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం? ప్రాణం
ప్రాణం కదా మీకు మీ మట్టి మీద ఉన్నాం వాళ్ళందరూ చెప్పారు మా ప్రాణం మొత్తం పోయింది, రేపు జరగకూడదు. ఎవరైతే చనిపోయారు ఒక 1.5 మ్యారేజ్ చిన్న పెట్టి కూడా ఉంది. ఇది చాలా అన్యాయం. నెక్స్ట్ జరుగుతుంది చూడమని చెప్పడం కదా మనం చెప్పడం జరిగింది. అవును సార్, అన్ని కావాలి సార్, అన్ని ఇక్కడ లేనప్పుడు ఆన్ ద స్పాట్ లో వెళ్ళిపోమన్నాను సార్. ఇక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాణాలు పోతుండే. ఇక్కడ మెయిన్ అదే జరుగుతాయి. మీ దగ్గర లేదా ఈ మిషన్ లేనప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది మా ఆఫీసర్ ద్వారా కలెక్టర్ గారికి ఎంత ఈజీ ఆర్టీఓ గారికి అదేవిధంగా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కూడా పోలీస్ తరఫునే నేను ఆర్టీఓ గారికి మీకు తెలియపరుస్తాను. ఇదే కావాలి సార్, అది త్వరగా కావాలి సార్. ఓకేనా సార్? మేడం ఇట్లా మా పరిస్థితి ప్రతి వర్షం మీరు నిర్లక్ష్యం చేసే వరకు మా ప్రాణాలు కోల్పోయినాయి. అంటే తర్వాత ఇక్కడ చేయమున్నా ఇంత పొరపాటు చేయము, రిలీజ్ చేసుకుంటాము, బయటకు పంపిస్తాము అన్నారు.